ఇంగిరెడ్డి చంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నో అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్లలో మీ వద్దకు ఆ డిప్యూటీ సీఎం అనేటాన్ని కానీ లేకపోతే సీఎం అనేటాన్ని కానీ ప్రతి ఒక్కరు వచ్చి మీ దగ్గర ఓట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్మికుడు ఏదైతే ఎంత కష్టపడి ఎంత వారికి ఒక సమాజంలో మార్పు తేవడానికి వాళ్ళ సేవలు ఎంతైనా గుర్తించిన తర్వాత ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాటలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత ఏదైతే ఆర్టిసన్ కార్మికులు ఎవరు అనే ఒక మాట అన్నారంటే ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగిగానే బోడమల్ల అన్నట్టుగా ఈరోజు మాట్లాడిన వివరించిన ఈ తీరుపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? నమస్కారం సార్. ప్లీజ్ గో హెడ్ సార్. ఆర్టిజన్ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వం చేతిలోనే ఇట్లుంది. గత ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఆర్టిజన్ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నారు. వీరందరినీ సీఎం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగికి కాంట్రాక్టర్ సీఎం ను పెట్టాలి, వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ఉన్నారు అని గత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. ఆ ఉద్యమ సమయంలో విద్యుత్ ఉద్యోగులంతా ఎంతో కష్టపడి మేమందరం కూడా ఉద్యమం చేసినాం. ఎందుకంటే మేము పర్మనెంట్ అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని. ఆ ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది. మన ప్రభుత్వం మన తెలంగాణలో కూడా పోరాటం చేస్తే పర్మనెంట్ అబ్జర్ప్షన్ చేసుకుంటున్నా అని చెప్పిండు. ఆ తర్వాత మమ్మల్ని మోసం చేసి రెండో సర్వీస్ రూల్స్ పెట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. భారతదేశం మొత్తంలో కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా 2 సర్వీస్ రూల్స్ లేవు. అక్కడ మోసపోయినాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తేనన్నా మాకు మేలు జరుగుతుందని అనేక దఫాలలో చెప్పినాం. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉండి ప్రతిపక్ష నాయకునిగా ఉండి మీరు ఆర్టిజన్లన్న పేరు పెట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విద్యుత్ ఉద్యోగులను 23,667 మందిని మోసం చేసిర్రని చెప్పిండు. ఆ రోజు ఆర్టిజన్ ఉద్యోగులు అంటే ఎవరో తెలుసు ఈ ఇప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రికి. అదే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాని, ప్రజా ప్రభుత్వం రాగానే మీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అంటే అప్పుడేమో మేమెవరో తెలుసు, ఇప్పుడు మాత్రం మేమెవరో తెలియదు అని చెప్తున్నటువంటి అధికారులకు లేదంటే ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికే తెలియాలి. అయినప్పటికీ మేము దశల వారీగా 9 నెలల నుంచి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. వేసవి కాలంలోనే మేము సమ్మెకు పోవాలని కార్మిక వర్గం అంతా అడిగింది. అయినా కానీ రైతులు వ్యవసాయ పనులలో ఉన్నారు. వ్యవసాయం అంటే చేతికొచ్చే పంటలు ఎండిపోతాయి అన్న ఉద్దేశంతో ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు సంఘాలు కూడా అప్పుడు మాకు రిక్వెస్ట్ చేసినాయి. రైతు సంఘాలను కలిసినాం మేము. అప్పుడు రిక్వెస్ట్ చేసినాయి రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈ రోజు కార్మిక వర్గం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. జెన్కో విద్యుత్ ఉత్పత్తి అయ్యే దగ్గర నుంచి, బొగ్గు కోళ్ళు వేసే దగ్గర నుంచి, బొగ్గు గక్కి బొగ్గు మింగుతూ బొగ్గు తింటూ బతుకుతున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి అయినప్పటి నుంచి ట్రాన్స్కోలో 400 kV 220 kV 130 kV సబ్ స్టేషన్లలో కూడా ఆపరేటింగ్ చేసేది ఆర్టిజన్లు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేది ఆర్టిజన్లే. ఈ ట్రాన్స్కోలో విద్యుత్ ను డిస్కంలకు ఇచ్చేది ఆర్టిజన్లే. డిస్కమ్ లో పోల్ టు పోల్ వర్కర్ ప్రతి కన్జ్యూమర్ కు నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందించడంలో కూడా పనిచేస్తుంది, కీలకంగా పనిచేస్తుంది కూడా ఈ రోజు ఆర్టిజన్ ఉద్యోగులు. ఆర్టిజన్ ఉద్యోగులు కనుక 19,447 మంది ఈ రోజు ఒక్కరోజు 1 గంట పని చేయకుంటే ఈ రాష్ట్రం అంతా కూడా అంధకారమయ్యే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎన్ని దఫాలుగా బట్టి విక్రమార్క గారికి ప్రతి జిల్లాలో మేము మెమోరాండం ఇచ్చినాం, మంత్రులందరికి ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం, ఎమ్మెల్సీలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ రోజు సమ్మెకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈ రోజు జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది చనిపోతా ఉన్నారు. పోళ్ల మీద పిట్టల్లాగా రాలిపోతుంది కూడా ఈ కింది స్థాయి ఉద్యోగులే. అయినా కానీ మాకు ఆత్మగౌరవ పోరాటం ఇది. మాకు జీతం పెంచాలని పోరాటం చేస్తలేం. మేము ఆత్మగౌరవం
అంటే ఆఫ్టర్ ఆల్ ఆర్టిజన్ అని ఇంజనీర్లు ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. Yes. 2004 నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం, 600 నుంచి జీతం చేస్తా ఉన్నాం, ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుందని. వాస్తవానికి ఈ విద్యుత్ సంస్థలలో చాలా రోజుల కింద చాలా సార్లు కూడా పర్మనెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ విద్యుత్ సంస్థ మొదలైనప్పుడే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరు కూడా రిటైర్మెంట్ అయ్యారు, పర్మనెంట్ అయ్యి ఈ రోజు పెన్షన్, హయ్యర్ పెన్షన్, పాత పెన్షన్ విధానం కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అప్పటి ఉద్యోగులకు. అంటే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్లు పర్మనెంట్ అయ్యారు, మజ్దూర్లు పర్మనెంట్ అయ్యారు. అదే విధంగా చూసుకుంటే మొన్నటికి మొన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ గా రిక్రూట్మెంట్ నోటీస్ మనకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరు కూడా ధర్నాలు చేస్తే వెంటనే ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న వాటితో 7,114 పోస్టులను ఫిల్అప్ చేసినటువంటి పరిస్థితి ఉంది 2006, 2007. మరి ఇవన్నీ ఉండగా ఈ ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి ఇబ్బంది ఏమొచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం మాత్రం చర్చించి ఏం సాధ్యమో ఏం సాధ్యం కాదో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరేవో తెలియదు అని చెప్పడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఇంత ఎసెన్షియల్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ లో మేము పనిచేస్తున్నాం. ఎవరు పని చేస్తున్నారో తెలియదా? ఈ ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యుత్ శాఖ మంత్రికి ఎందుకు తెలియకుండా ఈ 51,000 మంది ఉద్యోగులలో సగభాగం అంటే 20,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు అంటే ఈ విద్యుత్ శాఖ మంత్రికి తెలియకుండానే ఈ వ్యవస్థ అంతా నడుస్తుందా? చాలా సార్ మమ్మల్ని మా శ్రమ దోసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. రైట్ చంద్రారెడ్డి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం. ఎప్పటిదాకా ఒకసారి మనం విశ్వనాథ్ గారి దగ్గర వెళ్దాం. విశ్వనాథ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఏదైతే